బైబిల్ ఏమైనా సెలవిస్తుందంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. మనం ప్రార్థనలు అడగాల్సింది ఏంటంటే, ఈరోజు నేను అంత చురుకుగా ఉండాలి, నా పనులన్నిటిలో నేను చురుకుగా ఉండాలి. కొందరైతే బ్రష్ చేసుకునేటప్పుడు కూడా నీరసంగా చేసుకుంటూ ఉంటారు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేటి క్రైస్తవ స్త్రీలు లేదా పురుషులు ఎప్పుడు మొబ్బట్టినట్టు మంపుగా ఉండకూడదు, చేద్దాంలే అని వాయిదా పద్ధతిలో ఉండకూడదు. చాలా చురుకుగా ఉండాలి. ఈరోజు పని ఈరోజు ఖచ్చితంగా చేసి తీరాలి. ఈరోజు పనులు నువ్వు ప్రారంభించే ముందే వాటికి ఒక షెడ్యూల్ వేయాలి. ఆ షెడ్యూల్ ఎప్పుడు వేయాలి? పండుకునే ముందే అన్ని షెడ్యూల్ చేసుకుని పండుకోవాలి. 4 గంటలకు లేవాలి ప్రేయర్కి, నెక్స్ట్ 6 గంటలకు ఏం చేయాలి, 7 గంటలకు ఏం చేయాలి, ఈ పనులన్నీ కూడా ముందుగానే రాసి పెట్టుకుంటే చురుకుగా పనిచేయగలుగుతాం. షెడ్యూల్ గనక మనకు లేకపోతే మనం చురుకుగా ఏ పని చేయలేం. ఈరోజు చేయాల్సిన పనులన్నీ షెడ్యూల్ చేసుకొని పండుకోవాలి. ఆ పనులన్నీ చురుకుగా చేయటం ప్రారంభించాలి. మీకు అప్పుడు ఇంకా సమయం చాలా మిగిలిద్ది. రేపు కాకుండా ఓ గొప్ప విశేషం ఏంటి అంటే, ఆమె చురుకైన స్త్రీ. అంత చురుకుగా ఆమె వడివడిగా నీళ్లు తీసుకురావటం, వడివడిగా పోయటం. ఒక ఒంటె సాధారణంగా ఒక వారానికి సరిపడా 1 నుండి 2 వారాలకు సరిపడా నీళ్లు తాగిద్ది. అంటే సుమారుగా 200 లీటర్ల నీళ్లు తాగిద్ది. 10 ఒంటెలు అంటే 2000 లీటర్లు చేరిపోసింది. మన విశ్వాస జీవితంలో చురుకుదనం కావాలి. ఆ చురుకుదనాన్ని చూసినప్పుడు వెంటనే అబ్రహాము యొక్క దాసుడైన ఎలియాజరు, ఈమె కరెక్ట్గా ఆడదిక్కులేని అబ్రహాము కుటుంబానికి ఆదరణగా ఉండగలదు, ఇలాంటి చురుకైన స్త్రీయే మనకు కావాలి అని ఆమె కడియం దొరికి తన ఇంటికి వెళ్ళి సరైన జోడి అని ఆమెను తీసుకెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా చురుకుగా ఉండేవారిని ఇష్టపడతారు, మబ్బుగా ఉండేవారిని ఇష్టపడరు, డల్గా ఉండేవారిని ఇష్టపడరు. అబ్రహాము కుటుంబానికి కావాల్సింది ఏంటంటే చురుకైన కోడలు కావాలి. ఎందుకంటే అప్పటి వరకు శారమ్మ చురుకుగా ఉండేది. ఆ శారా ప్లేస్ని భర్తీ చేయగలిగిన చురుకైన స్త్రీ కావాలి. ఆ పని వేట కోసం ఎవరు నియమించాడు అబ్రహాం అంటే ఎలియాజర్ నియమించాడు. అందుకే అతడు మెసపటోమియా వెళ్ళి ఆ చురుకైన స్త్రీని కనుగొన్నాడు. చురుకుదనం లేకపోతే మబ్బుగా ఉండేది, డల్లుగా ఉండేది, కోళ్లగా వస్తే సంపాదించిన ఆస్తి ఏమైపోయింది? ఊడుచుకు పెట్టుకుపోయిద్ది. అందుకోసం అబ్రహాము ఎలియాజరు ఒక చురుకైన పనివాడు. ఈ చురుకైన పనివాడికి అప్పచెప్పిన పని ఏంటంటే, చురుకైన కోడలను తీసుకురా నా ఇంటికి, శారా ప్లేస్ను భర్తీ చేయగలిగే స్త్రీ కావాలి, ఈ ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కాపాడగలిగే స్త్రీ కావాలి. మన ప్రభువు కూడా ఎవరు కావాలి? చురుకుగా పనిచేసే వాళ్ళు కావాలి. నిద్రపోయేవాళ్ళు, తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు అవసరం లేదు. సోమరిగా ఉండే కోళ్ళు వస్తే ఏం చేస్తుంది? ఆస్తిలో ఇంకొక చిల్లుగా కూడా మిగలదు. చాలామంది తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పెంచకపోగా ఏం చేస్తారో తెలుసా? తింటారు, కూర్చొని తింటా ఉంటారు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అలాగా నేటి క్రైస్తవుడు ఉండకూడదు, పని చేసేవాడుగా ఉండాలి. ఐగుప్తు రాజైన ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందకుండా, వారు విస్తరించకుండా వారిని అణిచివేయాలని మంత్రసానులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, మగపిల్లవాడు పుడితే వాడిని పురుట్లోనే చంపేయండి. అయితే పాపం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ పురుడు పోయడానికి వచ్చిన మంత్రసాని వచ్చేసరికి వీళ్ళు డెలివరీ అయిపోతున్నారు, మగపిల్లాన్ని దాచేస్తున్నారు. వాళ్ళే డెలివరీ చేసుకుంటున్నారు, మగపిల్లాన్ని దాచేస్తున్నారు. అంత చురుకుగా క్విక్ అనమాట, క్విక్ మూవింగ్. బాస్కెట్ బాల్లో కీపరు బాల్ని అడ్డగించడం కోసం, గోల్లో పడకుండా అడ్డగించడం కోసం ఏం చేస్తాడు? పలు విధాలుగా అవుతూ ఉంటాడు. క్విక్ మూవింగ్ ఉంటుంది అనమాట, పొజిషన్ మార్చుకుంటా ఉంటాడు. ఎందుకయ్యా అంటే అతడు ఆ బాలు ప్లేస్లో పడకుండా, ఆ బాల్ అనేది గోల్ చేయకుండా అడ్డుకుంటా ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సాతానుగాడు మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు తప్పించుకునే విషయంలో చాలా క్విక్గా ఉండాలి, చాలా చురుకుగా ఉండాలి. సాతానుగాడు ఎలా ఉన్నాడంటే, అపవాది ఎప్పుడు మృంగుదుమా, ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. వాడు రాజమందిరాల్లో తిరుగుతున్నాడు, రాజవీధుల్లో తిరుగుతున్నాడు, మార్కెట్ ఏరియాలో తిరుగుతున్నాడు, కాలనీల్లో తిరుగుతున్నాడు, ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నాడు, ఉద్యోగాల దగ్గర తిరుగుతున్నాడు. వాడు ఎవరిని మృంగుదుమా అని చెప్పేసి వాడు ఇంటి కిటికీలు ఎక్కుతున్నాడు, ద్వారబంధం దగ్గర వేచి ఉంటున్నాడు, కళ్ళెదుడికి అందమైన స్త్రీలను లేదా అందమైన పురుషులను తీసుకొచ్చి నిలబెడుతున్నాడు, పాపంలో పడేలా చూస్తున్నాడు. మనం ఎలా ఉండాలి తెలుసా? చురుకుగా
వాడు గోలు వేయకుండా మనం తప్పించుకోవాలి. హెబ్రీ స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? బహు చురుకైన వారు. మంత్రసానులు రాకముందే వారు వెంటనే డెలివరీ అయిపోయి మగపిల్లవాడిని దాచేస్తారు. నిర్గమాకాండం 1:19. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎంత గొప్ప మాట చూసారా? అందుకే నిర్గమాకాండం 2:అధ్యాయంలో మోషే తల్లి ఎంత చురుగ్గా ఉందో తెలుసా? మగపిల్లవాడు పుట్టాడన్న జాడ కూడా తెలియలేదు. 3 నెలలు దాచింది. పుట్టిన బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. సరే, 1 రోజు 2 రోజులు 3 రోజులు దాచారంటే పర్వాలేదు. 3 నెలలు పక్కింటోలో కూడా కనపడకుండా దాచింది. మంత్రసానులు కనపడకుండా దాచింది. అసలు ఆ దేశ రాజుకు కూడా కనపడకుండా దాచింది. ఎంత చురుకుదనమో చూసారా? ప్రేమైన సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం చురుకుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే ఇది కేవలం స్త్రీల గురించి చెప్తున్న మాట కాదు, కానీ బైబిలు స్త్రీని సంఘంతో పోలుస్తుంది. సంఘం ఎలా ఉండాలి అంటే అపవాది యొక్క తంత్రాల్లో పడకుండా, వాడి యొక్క ఉచ్చులో పడకుండా సంఘం ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు జయించేవారుగా ఉండాలి. బండ మీద సర్పము జాడ ఎవరికి తెలుసు అని అంటాడు భక్తుడు. బండ అనేది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో సర్పం సాతానుగాడు. వాడు ఇంట్లో తిరుగుతాడు, సంఘంలో తిరుగుతాడు, వీధుల్లో తిరుగుతాడు, రాజమందిరాల్లో తిరుగుతాడు, ఇంటి కిటికీలు ఎక్కుతాడు, ద్వార బంధం దగ్గర వాడు కాచుకొని ఉంటాడు. వాడు తిరుగులాడుతూనే ఉంటాడు. ఎలాగంటే గర్జించు సింహంలాగా తిరుగులాడుతూ ఉంటాడు. మనం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలంటే చురుకుగా, మెలకువగా. భక్తులైన పౌలు గారు ఏమంటాడు? మీరు ప్రార్థన యందు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రభు ఏమన్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన చేయండి, ఇసుకగా ప్రార్థన చేయండి. చాలామంది ప్రార్థన చేయమంటే తెల్లవారుజామున లేచి అటు ఇటు ముందుకి వెనక్కి తోలతా ఉంటారు. ఇది చురుకుదనం కాదు. చురుకుగా ఉండేవాడు ఎలా ఉంటాడు? మోకాళ్ళు వేసాడంటే అంతేగా, ప్రార్థనలో ఏకీభవిస్తాడు, ప్రభు వైపు చూస్తాడు. చాలామంది సహవాసంలో ప్రార్థన చేస్తుంటే మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తారు? నిద్రపాన్పేస్తారు, తోలతారు, గోడ కానుకుంటారు, అసలు ఏకీభవించరు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మత్తయి సువార్త 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉంటానని ఆయన చెప్పాడు. ఎక్కడైతే 2-3 కూడి ఒక విషయమై ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరలోకం యొక్క ద్వారాలు తెరవబడతాయి. సహవాస ప్రార్థనలో 10 మంది కూడుకుంటే ఒకళ్ళ ప్రార్థన చేస్తుంటే 9 మంది నిద్రపోతారు. ఇది చురుకుదనం కాదు. సాతానుగాడు ఎలా మృంగుతా ఉంటాడు, ఎలా పడగొడతా ఉంటాడు. నీ సమస్య తీరడం కొరకు 10 మంది ఏకీభవించి ప్రార్థన చేయకుండా 9 వికెట్లను పడగొడతాడు. ఆ ఒక్కడే ప్రార్థన చేస్తా ఉంటుంది పాపం. చూడండి, అందుకే మనం ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్పేసి లేచి వందనాలు అక్క, వందనాలు సిస్టర్, వందనాలు బ్రదర్ అని చెప్పుకుని ఎటోళ్ళు వెళ్ళిపోతారు. పాపం సమస్యలాగే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ప్రార్థన చేసి ఆవిడ ఒక్కతే చేస్తుంది, మిగతా వాళ్ళు నిద్రపోతారు, మిగతా వాళ్ళు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. ఆవిడ చేస్తుందిగా చేసుకోనివ్వండి అన్నట్లుగా ఉంటారు. 4 కూడుకుంటే 3 నిద్రపోతారు, ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. రెండవకి అవకాశం వచ్చినప్పుడు ఆ మొదటోళ్ళు ఆ మిగతా 2 ఏం చేస్తారు? డల్ అయిపోతారు. ఇది పడగొట్టడం. సాతానుగాడు పడగొడతాడు. ఎందుకంటే నీ సమస్య తీరిపోవటం వాడికి ఇష్టం ఉండదు, నీ కష్టం పోవటం వాడికి ఇష్టం ఉండదు. అందుకే నిన్ను చురుకుగా లేకుండా చేస్తాడు. సహవాస ప్రార్థనలో మాకు ఉండాల్సింది ఏంటంటే చురుకుదనం. సంఘానికి కావాల్సింది ఏంటంటే చురుకుదనం. ప్రార్థనలో చురుకుగా ఉండాలి. చురుకుగా లేకపోతే నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఒక విషయమై ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అప్పుడు పరలోకమందున్న తండ్రి వలన మీకు దొరుకుతాయి అంటున్నాడు. రెబెకా చురుకైన స్త్రీ కాబట్టే ఆ చురుకైన స్త్రీని అబ్రహాము కోడలు కావాలని ఎలియాజరు కోరుకొని తీసుకొచ్చి ఆయన కుటుంబంలో కలిపాడు. సహోదరి సహోదరుడా, చురుకైన కోడలు నీకు రావాలని మీ ఇంట్లో ఎవరు కోరుకోరు చెప్పండి? చురుకైన స్త్రీ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆ చురుకైన స్త్రీ అస్సలు పని చేయకుండా నిద్రపోదు.
తన వలన తన పెనిమిటికి గమిలో మంచి పేరు ప్రఖ్యాత గౌరవం దొరికింది. ఆమె తెల్లవారుజామునే లేచి తన పనివారి కొరకు భత్యాన్ని సిద్ధపరిచింది. అసలు అన్ని పనులు చక్కబెట్టింది ఆవిడ. అలాంటి చురుకైన స్త్రీ దొరకటం అరుదు. బైబిల్ ఏమంటుంది తెలుసా? అది ముత్యము కంటే శ్రేష్టం. ఈరోజు చురుకైన వాళ్ళు ప్రభువు కావాలి. పరిచర్యలో చురుకుగా ఉండేవాళ్ళు కావాలి. ప్రార్థనలో చురుకైన వాళ్ళు కావాలి. కుటుంబాలకు చురుకైన వారు కావాలి. సంఘం అంటే స్త్రీ పురుషులు మొత్తం కలయిక. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్క స్త్రీ ప్రతి ఒక్క పురుషుడు కూడా చురుకుగా ఉండటం దేవుడికి ఇష్టం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నాళ్ళు నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకవేళ డల్లుగా ఉంటున్నావేమో, నీకు క్షేమం కాదు. ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా డల్ అయిపోతే నీ సమస్యగానే ఉంటుంది. నిజంగా నీ కుటుంబంలో సమస్య ఉందా? అయితే మీరు ఏకీభవించండి. నీవు నీ భర్త ఏకీభవించు. ఏ సమస్య కొరకు నువ్వు ప్రార్థన చేయాలనుకుంటున్నావు మీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి. అవసరమైతే ఇంకొకరిని జోడీ చేసుకోండి. మీ అత్తగారినో లేదా మీ మామగారినో మీ మరిది గారినో లేదా మీ పిన్ని గారినో ఎవరొకరిని జోడీ చేసుకోండి. నీ సమస్య ఎంత పెద్ద అయితే అంతమందిని చేర్చుకో. నా సమస్య తీవ్రత చాలా పెద్దది, ఈ సమస్య తీరిపోవాలి, మీరందరూ చురుకుగా చేయండి, నిద్రపోవద్దని చెప్పండి, ఆలోచించొద్దని చెప్పండి. నా సమస్య కొరకే మీరందరూ ఆలోచించండి అని చెప్పండి. నా సమస్య కొరకే మీరందరూ ప్రార్థన చేయండి అని చెప్పండి. వారికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి, ఉక్కిరి బిక్కిరి లేకుండా చూడండి, గందరగోళం లేకుండా చూడండి. ఎందుకంటే నీ సమస్య కొరకు వారు ఏకీభవిస్తున్నారు. డిస్టర్బెన్స్ అయితే ఏకీభవించలేరు. యాకోబు గారు చెప్పాడు కదా, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నావా సంఘ పెద్దలను పిలిపించి ఏం చేయాలి? నిద్రపోమని చెప్పొద్దు. మీ నలుగురు రాని ముగ్గురు రాని ఇద్దరు రాని గాక ఏకీభవించి ఏక స్వరముతో నీ సమస్య మీదనే గురిపెట్టి ప్రార్థన చేయాలి. చురుకుగా ప్రార్థనలో ఉండేటట్టు పురుగొల్పాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనలో మనం చురుకుగా ఉండాలి, పనిలో చురుకుగా ఉండాలి, వడివడిగా పని చేయటంలో మనం చురుకుగా ఉండాలి. ఒక కంపెనీలో నువ్వు ఉద్యోగం చేస్తుంటే చురుకుగా లేకుండా డల్లుగా ఉంటే అసలు నీ పై అధికారి ఊరుకుంటాడా? అసలు నచ్చుతావా నువ్వు? అసలు నీకు ప్రమోషన్ ఇస్తాడా? ఇంక్రిమెంట్ ఇస్తాడా? ఒక టీచర్ అయ్యండి, నువ్వు డల్లుగా పాఠాలు చెప్తే పిల్లలకు అర్థం అవుద్దా? ఎప్పటికప్పుడు నువ్వు పనిలో చురుకుగా ఉంటున్నప్పుడు పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఎంత చురుగ్గా ఉంది మా టీచర్ గారు, ఎంత యాక్టివ్గా ఉంటారండి అని చెప్తా ఉంటారు. కుటుంబంలో కూడా నువ్వు చురుకుగా ఉంటే నీ భర్త కూడా నా భార్య చురుకైంది అంటాడు. ఈ రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్రైస్తవుడిగా చురుకుగా ఉండాలి. 100 మందికైనా వండి పెట్టే చురుకుదనం నీకు కావాలి. సంఘం కొరకు పనిచేసే చురుకుదనం కావాలి. సమాజం కొరకు పనిచేసే చురుకుదనం కావాలి. విశ్వాసులను బలపరిచే చురుకైన మాటలు నీ నోట నుండి రావాలి. అలాంటి చురుకుదనాన్ని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు. క్రైస్తవ సంఘం, క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ పురుషులు ప్రతి బిడ్డ కూడా చురుకుగా ఉండాలి. ఎలా అంటే హెబ్రీ స్త్రీల వలె చురుకుగా ఉండాలి. ఎలాగంటే రెబెకమ్మ తల్లి వలె చురుకుగా ఉండాలి. కుటుంబాన్ని నడిపించే విషయంలో చురుకుగా ఉండాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా చురుకుగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా చురుకుగా అంచనా వేయాలి. ఎక్కడ ఏ రూపాయిని ఖర్చు పెడుతున్నావో ఆ విషయాల్లో చురుగ్గా ఉండాలి. ఒకవేళ ఈ రూపాయి వ్యర్థంగా పోతుందేమో అని వెంటనే డెసిషన్ తీసుకొని ఆ రూపాయిని దాచిపెట్టే విషయంలో చురుగ్గా ఉండాలి. సేవింగ్ విషయంలో చురుగ్గా ఉండాలి. ఆలోచనల విషయంలో చురుగ్గా ఉండాలి. ప్రవర్తనలో చురుగ్గా ఉండాలి. అబ్రహాము చురుకైన కోడలు కావాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఆ చురుకైన స్త్రీలు కనాను దేశంలో దొరకరు. ఎందుకంటే వాళ్ళు ఎచ్చులెచ్చులు తిరిగేవాళ్లే. వాళ్ళు ముక్కు పుడకలు పెట్టుకొని బంగారం ధరించుకొని తిని ఎక్కడెక్కడ పడేసి తిరిగేవాళ్లే. కనాను స్త్రీలను కోరుకొని ఇస్సాకు రెబెకమ్మ ఏశావు చేసుకున్న ఆ కోడలను బట్టి ఎంత దుఃఖం వచ్చిందో. అందుకే యాకోబుకు చెప్పారు, యాకోబు ఇక నాయన నువ్వు కనాను స్త్రీల వివాహం ఆడొద్దు, వెళ్ళు మా అన్న లాబాను ఉన్నాడు, ఆ లాబాను దగ్గరకు పో, అక్కడ దేవుడు సమకూరుస్తాడని పంపించారు. లాబాను చెల్లెలే రెబెకమ్మ. అబ్రహాం మాత్రం అలా తప్పుడు నిర్ణయం తీసుకోవాలా. అబ్రహాముకి చురుకైన కోడలు కావాలి. ఈ ఆస్తిపాస్తులని కాపాడే కోడలు కావాలి. తన కుమారుణ్ణి చిన్నపిల్లోళ్ళలాగా చూసుకునే కోడలు కావాలని కోరుకున్నాడు. ఇంటికి దీపం ఇల్లాలే. ఆమె గనక సక్రమంగా లేకపోతే కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ కుమారుడు కూడా అలాంటి కోడలు కావాలని కోరుకొని ప్రార్థన చేయి. అలాంటి ఎలియాజరును నియమించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్వాల్వ్ అయి ఓ మంచి కోడలు నీ కుటుంబానికి తీసుకొచ్చినట్లుగా నువ్వు కూడా ప్రార్థన చేయి అబ్రహాం వలె. అట్టి కృపా దేవుడు నీకు కూడా దయచేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పిల్లలు కూడా చురుకుగా ఉండాలి. లేచిన దగ్గర నుంచి వాళ్ళు బ్రష్ చేసే విషయంలో, తినే విషయంలో, రెడీ అయ్యే విషయంలో, స్కూల్కి వెళ్ళే విషయంలో, కాలేజీకి వెళ్ళే విషయంలో చురుగ్గా ఉండాలి.
మళ్ళీ రిటర్న్లో కూడా వాళ్ళు చురుగ్గానే ఉండాలి. ఎంత చురుగ్గా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్తారో అంతే చురుగ్గా రావాలంటే ఓ చురుకైన తల్లిగా నువ్వు ప్రవర్తించాలి, ఒక చురుకైన తండ్రిగానే ఉండాలి. ఎలా? వారికి ఓ చక్కని ఆహారాన్ని సిద్ధపరచాలి. చురుకుదనం మనం తినే తిండి వలన కూడా వస్తుంది. ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్గా కూడా చురుగ్గా ఉండాలి. వాళ్ళు ఉండాలంటే ఓ చక్కని ఆహారాన్ని, న్యూట్రిషన్ ఫుడ్ని వాళ్ళకి ఇవ్వాలి. నువ్వు తోటకూర వేసి రోజు తోటకూర మంచిదని డాక్టర్ గారు చెప్పాడని ఆ తోటకూర ఒక్కటే పెట్టావనుకో, తోటకూర కట్టలాగా సాయంత్రానికి ఏలబడతారు. హ్యావ్ గాట్ మై పాయింట్? ప్రోటీన్ ఫుడ్ కూడా అందించాలి. కార్బోరేట్ తగినంత కార్బోరేట్ ఇవ్వాలి, తగినంత కార్బ్స్ ఇవ్వాలి. అవి ఇచ్చినప్పుడే వాళ్ళు చురుగ్గా ఉండగలుగుతారు. ఆత్మీయమైన చురుకుదనం కోసం ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. ఇది స్పిరిచువల్ స్ట్రెంగ్త్ మనకిస్తుంది. ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కోసం వాక్యాన్ని చదవాలి. వాక్యం మన్నా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం వాక్యం విషయంలో, ప్రార్థన విషయంలో, స్పిరిచువల్లీ మెంటల్గా ఎదిగే విషయంలో చురుకుగా ఉండాలి. దేవునికి చురుకైన ప్రార్థనా వీరులు కావాలి. ప్రార్థనా యోధులు అని టైటిల్ పెట్టుకుంటారు, కానీ వచ్చి చేసేదంతా నిద్రపోతూ ఉంటారు. అలాంటి ప్రార్థనా వీరులు దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సింది నలుగురున్నా సరే చురుకుగా ప్రార్థన చేసేవాళ్ళు. నలుగురున్నా సరే మా సిస్టర్ ఇంత బాధల్లో ఉంది, ఇంత కష్టాల్లో ఉంది, ఇంత అవమానాల్లో ఉంది, ఈమె కొరకు నేను ప్రార్థన చేయాలి, నేను నిద్ర పోకూడదు, అటు ఇటు తిరగకూడదు, ఆమె విషయమై నేను మొరపెట్టుకోవాలన్నంత చురుకుదనం కావాలి. చురుకుగా పనిచేస్తే వాడు మెండుగా దీవించబడతాడు. అటువంటి చురుకైన రిబ్కా వలె, అటువంటి చురుకైన హెబ్రీ స్త్రీల వలె నేను కూడా ఉండాలి. నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, ఈరోజు మేము ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్గా చురుకుగా ఉండాలని కోరుకుంటున్నాం. చేతులెత్తిన మా బిడ్డలందరినీ అయా ఫిజికల్లీ, మెంటల్లీ, స్పిరిచువల్గా చురుకుగా ఉండటకు యేసు నామమున నీ ఆత్మశక్తితో నింపండి, బలపరచండి. బలహీనులను బలపరచండి, రోగుల్ని స్వస్థపరచండి. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, గర్భఫలం లేకుండా బాధపడుతున్నవారు, అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు, నా ప్రభువా చిన్న బిడ్డలు, చంటి బిడ్డలు జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నవారు యేసు నామమున బలపరచండి. చురుకుగా ఉంటకు కృప దయచేయమని అడుగుతున్నాం. ఆర్థికపరమైన విషయాల్లో చురుగ్గా ఉండటకు కృప దయచేయండి. చేస్తున్న పనుల్లో చురుగ్గా ఉండటకు కృప దయచేయండి. కొత్త విషయాలు నేర్చుకునే లెర్నింగ్ విషయంలో క్విక్గా చురుకుగా ఉండటకు కృప దయచేయమని అడుగుతున్నాం. చదువుకునే విషయంలో చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి. అయా మా బిడ్డలు అయా ఈ లోకంలో జీవిస్తుండగా సాతానును ఎదుర్కొనే విషయంలో చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి. ప్రార్థనలో చురుకుగా ఉండటకు కృప దయచేయమని అడుగుతున్నాం. సహవాసంలో ఓ చురుకైన హెబ్రీ స్త్రీల వలె, రిబకా వలె ఉండటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మేము చురుకుగా ఉండటకు సహాయం దయచేయండి. పాపములో పడిపోకుండా చురుకుగా నాయన మేము తప్పించుకునే కృపని మాకు దయచేయమని అడుగుతున్నాం. ఈ పరిచర్యని చేతులకు అప్పగిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరిని బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమీన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మన అందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.